నీతియుక్తమైన మార్గములో వారిని నడిపించాలి. ప్రభువు మాటలు చెప్పాలి. పాపమునకు దూరముగా ఉండమని, పరిశుద్ధంగా ఉండమని, యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టారని వారికి చెప్పి, ప్రభుతో వారిని అంటు కట్టే విధముగా వారిని ప్రార్థనా వీరులుగా తయారు చేయాలని ప్రభు అయిన క్రీస్తు వారు తెలియపరుచున్నారు. మన బిడ్డలు ఎదిగి పెద్దయి దేవుని రాకడ వచ్చినప్పుడు నరకంలో పడి అరుస్తూ ఉంటే మనము చూస్తూ సంతోషించగలమా? ఏడుస్తూ ఉంటాము, అయ్యో నాయన ఈ విధంగా జరిగి ఉన్నదా, నా కుమారుడు కుమార్తె నరకమునికి పాత్రులయ్యారని మనం ఎంతో వేదన చెందుతూ ఉంటాము. కానీ మనము చేయవలసింది దేవుని మార్గమును మన బిడ్డలకు నేర్పాలి.